అమ్మా నమస్తే. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలల రన్నింగ్లోకి వచ్చింది. మరి గడిచిన 5 సంవత్సరాల పాలనకి 10 నెలల కంప్లీట్ అయిపోయిన పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారమ్మా? చాలా తేడాలు ఉన్నాయండి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో కనీసం ఒక మహిళలకు ముందు రక్షణ లేదు, ఎటువంటి అభివృద్ధి కూడా ముందు జరగలేదు. అది ఈరోజు ఈ 11 నెలల్లో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మరి ఫస్ట్ డ్వాక్రా గ్రూపులు పెట్టిందే ఆయన. మరి దాని మీద ఎంతోమంది మహిళలు ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా చక్కగా బయటకు వచ్చి ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలని హ్యాపీగా బతికిస్తా, మరి వాళ్ళు ఈరోజు పిల్లల్ని చదివించుకుంటా ఆడవాళ్ళు కూడా ముందుకు మేము ఉన్నామనే దానిలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ డ్వాక్రా గ్రూపుల ద్వారా తీసుకొచ్చారు. అలా అది ఒక అభివృద్ధి. మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాము ఆయన ఎన్నో మరి అమరావతిని ఎంత పాడుపడినట్టు చేశారు. అక్కడ కనీసం మాకు హైకోర్టు ఉన్నా కూడా అసలు దానికి వెళ్ళాలన్నా కూడా మేము లేడీస్ ఎంత భయపడతా ఉండేవాళ్ళం. ఈరోజు మాకు ఎంత హ్యాపీగా ఉంది. దానికి ఒక లైన్లు చక్కగా నీట్గా వేయటం కానీ అవన్నీ మేము వెళ్ళాలన్నా కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతకుముందు అంతా అసలు పాడుపడినట్లుండేది. దాన్ని అంతా కూడా ఈరోజు అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరలా మనం ఈరోజు ఇంకా కొన్ని చూస్తూ ఉన్నాం. మంగళగిరి కూడా అసలుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసలు డెవలప్ అవ్వదేమో అనుకున్న దాన్ని ఈరోజు మంగళగిరి కూడా ఎంత బాగా డెవలప్ అవుతుంది. ఈరోజు మన ఇల్లు మన ప్రోగ్రామ్ కూడా మనం చూసాం నిన్న. ఈరోజు మన రెవెన్యూ మినిస్టర్ గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారనేది చూస్తున్నాము. అలాగే మనం ఇంకొక విషయంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి కానీ ఎక్కడా కానీ ఎటువంటి విషయాల్లో కానీ ఏది కూడా మొత్తం అసలు ముందుకు రాకపోవటం అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే ఈసారి ప్రజలందరూ కూడా ఏకకంఠంతో తెలుగుదేశాన్ని గెలిపించాలి, బాబు గారు అయితేనే దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు, ఆయన ఉంటేనే మరి ఎడ్యుకేషన్గా ముందుకెళ్తుంది, హబ్ కూడా ముందుకెళ్తుంది అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ప్రజలు మొత్తం ఆలోచించి చేసిన ప్రజల యొక్క అభివృద్ధి కోసం చేసిన ఈ ఫైట్లో తెలుగుదేశాన్ని గెలిపించడం జరిగింది. ప్రజలందరూ అనుకొని చేసిన పని ఇది. అంటే ఇదంతా ఏం లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు మొదట్లో చెప్పారు మహిళల భద్రత పెరిగిందని. అసలు మహిళలకే రక్షణ లేకుండా పోయిందని చెప్పి మాజీ మంత్రి రోజా కానీ వాళ్ళ అధికార ప్రతినిధి శ్యామల కానీ లేదంటే వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ పదే చెప్తున్న మాట అది వాస్తవమే అనుకోవాలంటారా? మరి లేదండి, అసలు ఆమె రోజా కూడా మొదట్లో తెలుగుదేశంలోనే ఉంది. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మహిళకు రక్షణ అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే మేమందరం 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం. మరి ఈ రోజు కూడా మరి ఆ పార్టీ ఎంత మంచిది కాకపోతే ఈరోజు పక్కకు కూడా ఒక స్టెప్ వేయకుండా బాబు గారు ప్రజల గురించి ఆలోచిస్తారు అని మేము మాలాంటి వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలే ఈరోజు నిలబెడుతున్నారు ఈ పార్టీని. కార్యకర్తలే బలం. అసలు అటువంటి మా పార్టీలో ఆమె చేసి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె వేరే పార్టీలోకి వెళ్ళింది కాబట్టి ఏదో వాళ్ళ మెప్పు కోసం మాట్లాడుంటుంది కానీ మహిళలకు రక్షణ కల్పించేది ఓన్లీ తెలుగుదేశం మాత్రమే. ఇంకా శ్యామల అంటావా, ఆమె యాంకరు, ఆమె ఏదో వాళ్ళకి కొన్ని రాసిస్తే మాట్లాడతారు. మాలాగా కరెక్ట్గా స్వచ్ఛందంగా పార్టీలో పనిచేసి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడలేరు. ఆమె పార్టీలో ఎప్పుడు వచ్చింది, మొన్న వచ్చింది, ఏదో ఆయన మెప్పు కోసం మాట్లాడుతుంది తప్ప ఆమె కరెక్ట్ కాదు ఆమె మాట్లాడేది. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక మీరు అన్నారు అభివృద్ధి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అంటున్నారు. అభివృద్ధి తీసుకాసేపు పక్కన పెడితే అభివృద్ధి ఎవరికి కావాలి, పేదలకు సంక్షేమం కావాలి కానీ రోడ్లు వేస్తే పేదలకు ఏం ఉపయోగపడుతుంది అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు. మరి ఈ సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడం వల్ల పేదలకు తినడానికి తిండి లేకుండా పోతుంది అనేది ఒక ప్రధానమైన వాళ్ళు తీసుకొస్తున్న సంగతి. కరెక్టే అంటారా దాన్ని? ఏమండి, ఇప్పుడు వచ్చి మనకు 11 నెలలు. ఈ 11 నెలల్లో ఆయన చేయాల్సినవన్నీ వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు. నువ్వు అంతా హడావుడి ఇప్పుడు పుట్టగానే ఎవరు పెరగరు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన పేదలకి నేనేదో చేశాను అంటున్నాడు. కానీ ఈరోజు మన రోడ్లు కూడా సరిగా లేకపోతే ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో ప్రతిరోజు జరుగుతూ ఉంటున్నాయి. మనం అవన్నీ చూస్తున్నాము. కానీ అదే నువ్వు రోడ్లు కరెక్ట్గా వేసి నీట్నెస్ కరెక్ట్గా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలు ఇంకొంచెం ఏదైనా చేసుకోవటానికి బాగుంటుందనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రతిదీ కూడా ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఆయన చేసుకుంటూ వస్తున్నారు. అంతేగాని ఈరోజు మనకి తిండి లేదని ఎవరికి లేదు, అన్నీ ఆయన పేదలకే. ఎందుకంటే ఇది కేవలం బీసీల రాజ్యం,
తెలుగుదేశం అంటేనే బీసీల రాజ్యం. బీసీలకు వెన్నుపోటు పొడిచిందే చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కదా. లేదు, అది చాలా తప్పు. బీసీలను పైకి తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే మరి ఈరోజు మహిళలకు కూడా ఒక హక్కు, ఆస్తి హక్కు ఇచ్చింది కూడా ఆ పార్టీయే. ఈరోజు మహిళలకు రక్షణ ఇచ్చింది కూడా ఆ పార్టీయే, తెలుగుదేశం పార్టీయే ఇచ్చింది. ఇది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు బయట ఏదో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీయే బీసీలకి రక్షణ ఇచ్చింది. బీసీల చట్టం కూడా రేపొద్దున తీసుకురాబోతుంది. బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపునే ఉన్నారు. ఏదైనా సరే మహిళలకు కూడా రక్షణ ఇచ్చే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీయే. ఈరోజు అభివృద్ధి పథకం కూడా ముందుకు తీసుకెళ్లే పార్టీయే తెలుగుదేశం పార్టీయే. ఎలా చెప్పగలరు ఇవన్నీ, ఎలా చెప్పగలరు మేడం? అది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంటే నేనున్నప్పుడు బటన్ నొక్కి వాళ్ళందరికీ డబ్బులు వేసాను. చంద్రబాబు వచ్చి 10 నెలల్లో బటన్ నొక్కట్లేదు, డబ్బులు వేయట్లేదు. నేను వాళ్ళకి అన్నం పెడితే బిర్యానీ కోసం ఎగబడ్డారు. ఈరోజు అన్నం లేదు, బిర్యానీ లేకుండా పోయింది. పేదలందరూ పస్తులు కొనుక్కుంటున్నారు అనే మాట అయితే ఆయన చెబుతున్నారు. ఆయన మళ్ళీ చెప్తుంది మళ్ళీ నేను తిరిగి వస్తాను, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, వీళ్ళ సంగతి తేలుస్తాను అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. ఎలా చూడాలంటారు మరి దీన్నంతా? అండి, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన రాలేడండి. ఎందుకంటే ఈరోజు నేను పేదలకు అన్నం పెట్టాను అన్నారు, కానీ మనం ఏం చేస్తున్నాము? ఈరోజు ఎమ్మెల్యే దగ్గర నుంచి, కార్పొరేటర్ల దగ్గర నుంచి, డివిజన్లో ఉన్న ప్రతి కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. మీకు రైస్ వచ్చినాయా లేదా అని అడుగుతున్నారు. మీకు ఇంకా ఏం కావాలి, ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి అని డైరెక్ట్గా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంత బాగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఏమి జరగట్లేదని ఎలా చెప్తారండి వాళ్ళు? ఇంత బాగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఏమి జరగట్లేదు ఎలా చెప్తారు? ప్రతి ఏపీలో ఎక్కడైనా సరే మీరు చూడండి, ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి అక్కడున్న కార్పొరేటరు, ఆ కార్యకర్తలు, అక్కడున్న ప్రెసిడెంట్లు, వాళ్ళ ఇచ్చిన డైరెక్టర్లు ఎవరిని, చైర్మన్లు ఎవరిని, ఎవరైనా సరే ప్రతి వాళ్ళు అమ్మ మీకు ఏమొచ్చినాయి, ఏంటి, మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, బాబు గారి దగ్గరికి తీసుకెళ్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. నువ్వు ఊరికే నీ కారో బస్సో పంపించి అక్కడ 10 మంది లైన్లో కొట్టుకుంటా ఉండి బియ్యం తీసుకునేవాళ్ళు. చక్కగా ఒక చోట ఉండి తీసుకునే దాన్ని అది మార్చేసేసావు నువ్వు. ఇంకా నువ్వు పేదవాళ్ళకి అన్నం పెడుతున్నానని చెప్తున్నావు. ఎక్కడ ఎంతమంది ఉన్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినాక వాళ్ళంతా కూడా హ్యాపీగా అన్నీ రాగలుగుతున్నాయి. ఈ 11 నెలలు పోయినాక ఇప్పుడు జరిగిన విషయంలో చూస్తే ఇంకా చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా ముందు ఆయన ఎంత అభివృద్ధి చేస్తాడో, ఇంకా ఆయన 15 సంవత్సరాలు, అవసరమైతే ఇంకో 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇది అసలు హైదరాబాద్ను మించిపోయిద్ది. అంత చక్కగా చేసుకుంటా వస్తారు. అది అందరికీ తెలుసు. నేను ఒక్కదాన్ని అనేది కాదు, ప్రతి కార్యకర్తకి తెలుసు. వాళ్ళ ఆఖరికి వైసీపీ పార్టీలో ఉండడం కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆయన వస్తేనే బాగు చేస్తారు, ఆయన వస్తేనే, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇదంతా కూడా కరెక్ట్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆయన వెనక ఉండి, ఆయన ఉంటేనే అని చెప్పి ఆయన ముందు నడిపిస్తే ఈ ఏపీ ఎలా అయినా సరే బాగుపడుతుంది. దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఓటేయటం కూడా జరిగింది. అభివృద్ధి పథకంగా ముందుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదంటారు అయితే? నాకు తెలిసి నాకే కాదండి, ప్రతి ఒక్కళ్ళు బయట చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్న ముసలోళ్ళ దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా, ఎందుకంటే మేము ఎన్నో మొన్న డైరెక్ట్ ఉన్న దగ్గర నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు అమ్మ మీకు వస్తున్నాయా, రావట్లేదని మేము వెళ్ళి అడిగిన దగ్గర ప్రతి ఒక్కళ్ళు అమ్మ మా చంద్రబాబు నాయుడు మా ఇంటి బిడ్డమ్మ, మాకు పెన్షన్ కానీ ఈరోజు మళ్ళీ 1000 రూపాయలు పెంచారు, మాకు 4000 ఇస్తున్నారు, మమ్మల్ని అసలు ఎవరు చూసే పని లేదు, మేము హ్యాపీగా ఉంటున్నాము, మా దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ఇంకా హ్యాపీగా అందరూ మమ్మల్ని బయట చూస్తున్నారు. కాబట్టి మమ్మల్ని ఇంకా ఆయన బాగా చూసుకుంటారు. కాబట్టి మేము ఎప్పుడైనా సరే, మేము ఉన్నంత వరకు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం, కానీ వేరే వాళ్ళకి ఓటు అనేది మేము వెయ్యము. ఈ విధంగా మరి అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇక గత 30 సంవత్సరాలైనా కూడా ఆయన వస్తాడో రాడో అనేది ఎవ్వరూ చెప్పలేం. చంద్రబాబు నాయుడు గారికి ఆ రైట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశాన్ని నిలబెట్టగల సత్తా కూడా ఆయనకే ఉంది, పరిపాలించగల సత్తా ఉంది, అభివృద్ధి చేయగల సత్తా కూడా ఆయనకే ఉంది. ఇది మనం చెప్పడం కాదు, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. కాబట్టి నేను చదువుకునేటప్పటి నుంచి చూస్తున్నాను, ఈ రోజు కాదు నేను చెప్పేది, నేను చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా చూస్తున్నాను. ఆయన చేసే ప్రతి ఒక్క అభివృద్ధి పథకం కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళిద్ది. ఆయన ఎవ్వరిని కూడా ఆలోచించి పనిచేస్తారు. ఎవ్వరిని కూడా ఒక మాట అనటం కానీ, ఒక విధంగా కానీ ఉండరు ఆయన. ఎందుకంటే మేము చూసాం,
అన్నగారు చంద్రన్న గారి పరిస్థితి మొత్తం కూడా మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాము. ఆయన హైదరాబాద్ని ఎలా చేశారు, ఈరోజు అమరావతిని కూడా అంత బాగా చేసుకుంటే వెళ్ళగలరు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు.